హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మీ ముందున్నాను. ఈరోజు నేను ఇప్పుడు వన్ టౌన్కి వెళ్తున్నాను. కుంభకోణం షాప్కి అండి. ఒక చిన్న పని ఉంది, అందుకని వెళ్తున్నాను. వెళ్తూ ఉంటే దారిలో ఇక్కడ నాకు ఆయుర్వేదిక్ షాప్ అయితే కనిపించింది. ఇక్కడ నేను ఎందుకు ఆగాను అంటే, నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా, బియ్యంలో ఏదన్నా పప్పులలో పురుగు పట్టకుండా టాబ్లెట్స్ వాడుతూ ఉంటే అవి మంచిగా పనిచేస్తాయని ఆల్రెడీ వీడియోస్లో చాలాసార్లు నేను చెప్పాను. అయినా సరే మళ్ళీ నన్ను పేర్లు అడుగుతూ ఉంటారు. అందుకని ఇక్కడ నేను స్క్రీన్ మీద పిక్చర్ని అయితే యాడ్ చేస్తాను. దాని పేరు వచ్చేసి ముగ్ధరస్ అండి, ముగ్ధరస్. అది ఆ మెడిసిన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక వన్ టౌన్ వెళ్తున్నాము. ఇక్కడ కుంభకోణం షాప్కి అని చెప్పాను కదా, అక్కడ కొంచెం పని ఉందండి, అందుకని వెళ్తున్నాను. వీలైతే అక్కడ ఏమన్నా కొంటే గనుక తప్పకుండా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. కాకపోతే ఇక నేను వెళ్ళేసరికి లేట్ అయిపోయిందండి. వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు. ఇక నాకు అంటే వీడియో కుదరలేదు, ప్లస్ ఐటమ్స్ తీసుకోవడం కూడా కుదరలేదు. ఎందుకంటే వాళ్ళు క్లోజింగ్ టైం అయిపోతుంది కదా, మనం ఫ్రీగా చూడలేము. అందుకని ఇక నేను వచ్చేసాను. ఇక వస్తూ ఉంటే దారిలో అంటే వన్ టౌన్ దాకా వెళ్ళినాక పూల మార్కెట్కి వెళ్ళకుండా జనరల్గా ఎవ్వరూ రారు. ఎందుకంటే పూలు ఇక్కడ చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకోవచ్చు మనం. అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మాలలు చూసారా ఎంత బాగున్నాయో. ఈ మాలలు వచ్చేసి తక్కువ రేటు ఉంటాయండి, కొంచెం రీజనబుల్గానే ఉంటాయి. ఏంటంటే మనకి బయట చిన్న చిన్న షాప్స్లో దొరికే వాటికంటే ఇది హోల్సేల్ మార్కెట్ కాబట్టి కొంచెం రీజనబుల్గా ఉంటాయి. అంటే ఏదన్నా దేవుడు పూజలు ఇలాంటివి చేయించుకునేటప్పుడు వాడుతూ ఉంటాం కదా మాలలు, అవి. నెక్స్ట్ ఇదొక స్పాంజ్ తీసుకున్నానండి ఇక్కడ నేను. ఇదేంటంటే డెకరేషన్కి యూజ్ చేసేది. దీనిలో మనం ఏదన్నా ఫ్లవర్స్ కానీ అవి కుచ్చి ఉంచామంటే స్టిఫ్గా నిలబడి ఉంటాయి. నేనేంటంటే ఏదైనా వాజెస్లో కానీ వాటిల్లో చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఆర్టిఫిషియలీ కానీ రియల్వి కానీ ఫ్లవర్స్ డెకరేషన్ చేసుకున్నాం అనుకోండి, యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటాయి. అటు ఇటు కదలడం కానీ జరగడం కానీ ఉండదు. ఇక నేనైతే ఇక్కడ కొన్ని రకాల పూలు తీసుకున్నాను. మామూలు టైంలో కొంచెం పూలు రేట్లు ఎక్కువ, అంటే పండగల టైంలో రేట్లు ఎక్కువ ఉంటాయి. మామూలు టైంలో కొంచెం రీజనబుల్గా ఉంటాయి అన్నమాట. అక్కడ రోజెస్ కనిపిస్తున్నాయి చూసారా, రెడ్ కలర్లో, అవి బంచెస్ అండి. ఇంత పెద్ద బంచ్ ఉంటుంది. దాదాపుగా దాంట్లో ఎన్ని ఫ్లవర్స్ ఉంటాయో ఐడియా లేదు, అడగలేదు నేను. 100 రూపీస్ అంటండి, అంతే. ఎంత బాగున్నాయో, హైబ్రిడ్వి కదా, ఎక్కువ రోజులు డెకరేషన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక నేనైతే తెచ్చుకోలేదు. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, రకరకాల కలర్స్. ఇక నేను ఇంటికి వచ్చేసిన తర్వాత బియ్యంలో అయితే మందు కలుపుతూ ఉన్నాను. ఇదేంటంటే మేము రెగ్యులర్గా తినే బియ్యం అన్నమాట ఇవి. నేను స్టోర్ బియ్యం కూడా తెప్పించానండి. ఎందుకంటే దోశల్లోకి, అలానే బియ్యం పిండి కానీ కారపూస కోసం వీటి కోసం పట్టించుకుంటాం కదా, అందుకోసం ఇక స్టోర్ బియ్యం ఒకేసారి ఒక 25 కేజీలు అయితే తెప్పించాను. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కార్డు ఉందన్నమాట. అందుకని ఇక మాకు ఇచ్చారు ఈసారి బియ్యము. ఇక నేను అవి తెప్పించాను కదా, పనిలో పని ఇంట్లో ఉన్న బియ్యంలో కూడా మందైతే అంటే మెడిసిన్ అయితే కలుపుతూ ఉన్నాను. ఒకసారి మనం ఒక డబ్బాని వాడుతూ ఉన్నాం అనుకోండి, అంటే ఈ బియ్యం బస్తాలో వేసామనుకోండి, వాటిని ఎన్ని రోజుల వరకు ఉంచుకోవచ్చు, మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చా అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఈ బియ్యం బస్తాలో నేను దాదాపుగా అరడబ్బా, అంటే ఒక డబ్బాలో 30 టాబ్లెట్లు ఉంటాయి. నేను దాదాపుగా 20 వరకైతే వేశాను. ఈ 20 టాబ్లెట్స్ని మనం వాడుతూ ఉన్నప్పుడు అడుక్కొచ్చేసినాక మళ్ళీ నెక్స్ట్ దాంట్లో యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ టాబ్లెట్స్ని తీసుకొని మీరు ఏదన్నా సరుకులు మనం అంటే కందిపప్పు, మినపప్పు ఇలాంటివి ఉంటాయి కదా, అవి వాడుతూ ఉంటే వాటిల్లోనైనా వేసుకోవచ్చు. నేనైతే ఇది ఆల్మోస్ట్ స్టార్టింగ్లో తెచ్చుకున్నప్పుడు వేసిన బిళ్ళలేనండి. అవి ఏం చేశానంటే మధ్యలో ఈ బియ్యం తెచ్చే టైం కల్లా నాకు వేరే అవసరం ఉండి ఆ బిళ్ళల్ని వేరే దగ్గర వాడేశాను. అందుకని మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చి మళ్ళీ ఇందులో కలుపుతున్నాను. ఇవి వచ్చేసి స్టోర్ బియ్యం. వాళ్ళు ఇచ్చేటప్పటికే పురుగులు ఉన్నాయండి దీంట్లో కొంచెం. ఇక ఓల్డ్ స్టాక్ అనుకుంటాను. అందుకని ఇక ఆల్రెడీ పురుగు ఉన్నది కాబట్టి ఇందులో అయితే కంప్లీట్గా ఒక డబ్బా కలిపాను నేను. అంటే 30 టాబ్లెట్స్ వేశాను. ఆ తర్వాత టైట్గా మూట కట్టేసి ఉంచాలి. ఆ మెడిసిన్ పవర్ అనేది ఆ పురుగులు చనిపోవడానికి ఉపయోగపడుతుంది. అంటే పురుగు పట్టకముందే వేసుకుంటేనేమో పురుగు పట్టదు, పురుగు పట్టినాక వేసుకుంటేనేమో టాబ్లెట్స్
ఆ పురుగులనేవి చనిపోతాయి. ఇక నేనైతే ఇక్కడ కంప్లీట్‌గా ఈ బియ్యం కొంచెం కొంచెం వేస్తూ, టాబ్లెట్స్‌ని వేస్తూ మొత్తానికైతే ఇందులో కలిపేసాను. ఈ బిళ్ళలు ఇంకా ఇప్పుడు ఈ బియ్యం అయిపోయిన తర్వాత ఆ బిళ్ళలుంటాయి కదా! మళ్ళీ మనం వాటిని రీయూజ్ అయితే చేసుకోవచ్చు. అలానే చాలామంది కుంభకోణం షాప్ వాళ్ళు ఫోన్ నెంబర్‌లు అవి లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి కమెంట్స్ అయితే పెడుతూ ఉన్నారండి. ఏంటంటే వాళ్ళు అది హోల్‌సేల్ మార్కెట్ అండి. వాళ్ళు చాలా అంటే చాలా బిజీగా ఉంటారు. 1, 2 ఐటెమ్స్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు కొరియర్ చెయ్యరు. కాకపోతే వాళ్ళేంటంటే మేము చేస్తామనే అంటారు కదా! ఎందుకంటే బిజినెస్ పోగొట్టుకోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. నేనైతే ఇప్పుడు పర్సనల్‌గా చెప్తున్నాను. ఎందుకంటే మన ఫ్రెండ్స్ ఎవ్వరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి వాళ్ళేంటంటే హోల్‌సేల్‌గా బల్కుల్లో ఆర్డర్స్ తీసుకుంటారండి వాళ్ళు. సింగిల్ పీస్‌లు అయితే ఆర్డర్ అయితే అంటే చిన్న చిన్న ఐటెమ్స్ వాళ్ళు కొరియర్ అయితే చేయరు. ఎందుకంటే సెపరేట్‌గా కొరియర్‌కి ప్యాకింగ్ చేయాలి. మళ్ళీ అక్కడ కొరియర్ ఆఫీస్‌లో అయితే ఇయ్యాలి. ఇదంతా రిస్క్‌తో కూడిన పని గదా! అందుకని వాళ్ళు జనరల్‌గా అందరూ షాపులల్లో అమ్ముకునేవాళ్ళు, రీసేలర్స్ వీళ్ళంతా వచ్చి వీళ్ళ దగ్గర హోల్‌సేల్‌గా కొనుక్కొని వెళ్తూ ఉంటారు. నేను వెళ్ళిన టయానికి ఎంతమందున్నారో అంటే ఇద్దరున్నారు లోపల. వాళ్ళు చాలా ఎక్కువ అంటే ఎక్కువ మొత్తంలో పర్చేస్ చేస్తున్నారు. అంటే చుట్టుపక్కల ఊర్లుంటాయి గదా! వాళ్ళు ఇక్కడి నుంచే కొనుక్కొని వెళ్ళి అక్కడ రీసేల్ చేసుకుంటూ ఉంటారు. ఈ దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా షాప్‌కైతే విజిట్ చేయండి. ఆ షాప్ అనే కాదు, వన్ టౌన్ వెళ్ళినప్పుడు మనకి చాలా షాప్స్ ఉంటాయి. ఒకవేళ మీకు అక్కడ ఏదన్నా అనుకున్న ఐటెమ్ దొరకకపోయినా, లేదు అంటే మీకు రీజనబుల్‌గా రేట్ అనిపించకపోయినా, పక్కన ఇంకా షాప్స్ ఉంటాయి కాబట్టి, మనం వెళ్ళి మనకు నచ్చిన సైజులో, మనకు నచ్చిన రేట్‌లో తీసుకోవచ్చు ఐటెమ్స్ ఏవైనా. కొన్ని కొన్ని మోడల్స్ దొరకకపోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని మోడల్స్ అన్ని షాపుల్లోనూ ఉంటాయి. అందుకని చెప్తున్నాను. దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా అక్కడికి వెళ్ళి షాప్‌లో అయితే పర్చేస్ చేయండి. ఎందుకంటే మనం డైరెక్ట్‌గా ఐటెమ్‌ని చూసి తీసుకోవడమే బెస్ట్ అనమాట. అందుకని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేనిది అమెజాన్‌లో తీసుకున్నాను. అమెజాన్ కాదు ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. ఇది ఎప్పటినుంచో అనుకుంటున్నానండి. ఒక వీడియోలో చూశాను. ఇది నాకు వీడియోలో చూసినప్పుడు చాలా పెద్దగానే అంటే మరీ టూ మచ్‌గా కాదు గానీ కొంచెం వాడుకునేలానే అనిపించింది. తీరా చూస్తే ఇది హనీ బాక్స్ అనమాట. హనీ వేసుకోవడానికి. అయితే నేనిది ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టినప్పుడు ఒకే ఐటెము చాలామంది సేలర్స్ పెడతారు కదా! వాళ్ళేంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేట్‌లో ఉందండి. కొంతమందేమో షిప్పింగ్ ఛార్జ్ ఉంది. కొంతమందేమో ఫ్రీ డెలివరీ అన్నారు. కొంతమందేమో రిటర్న్ పాలిసీ లేదని చెప్పి పెట్టారు. నేను రిటర్న్ పాలిసీ ఉన్నది అని చూసుకొని తీసుకున్నాను. ఇది చూసారా ఎంత చిన్నగా ఉందంటే కరెక్ట్‌గా మీరు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా చిన్నగుంది. నాకొచ్చేసి 320 రూపీస్ పడిందండి ఇది. చాలా అంటే చాలా చిన్నగుంది. నాకైతే డెకరేషన్‌కి గూడా అంత పెద్దగా యూజ్ అవ్వదనిపించింది. అందులోనూ ఇది చూసారా ఎంత క్యూట్‌గా ఉందో. కాకపోతే మరీ టూ మచ్‌గా ఉంది గదా! కాస్టు అనిపించింది. డెకరేషన్‌కి యూజ్ అవ్వదు. వాడుకోవడానికి పెద్దగా యూజ్ అవ్వదు. ఆ మూత గూడా ఏంటంటే మనం పట్టుకోవడానికి గ్రిప్ సరిగ్గా లేదండి. దానివల్ల ఏంటంటే అది చాలా చిన్నది గదా! మనం గబుక్కున ఏదైనా తీసే హడావుడిలో ఉంటే పడిందనుకోండి, ఇదంతా వేస్ట్ అయిపోద్ది గదా! అందుకని ఇక నేనైతే దీన్ని రిటర్న్ పెట్టేశాను. కాకపోతే నేను ఎందుకో షేర్ చేయాలనిపించింది. అందుకని షేర్ చేశాను. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. బాయ్ బాయ్. సీ యూ. హ్యావ్ ఎ నైస్ డే.